కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట ఒక ప్రోగ్రామ్. అలా వాడుకోవాలనేసి నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఏమని, నేమ్ అని ఒక ఇన్పుట్ తీసుకొని ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేమ్ రాహుల్ అని వచ్చింది చూడు, ఆ రాహుల్ అనే టెక్స్ట్ కంటే ముందల ఒకటి హలో అనే వాటిని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ హలో అని రాశానో చూడు, ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఇక్కడ రాసిన నేమ్ ఏదైతే ఉందో చూడు, దీన్ని ఏమంటారు ఫంక్షన్ బ్లాక్. అంటే ఫంక్షన్ బ్లాక్ లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని నేనేం చేద్దాం అంటే నా ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయ్యి ప్రింట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏదైతే ఒక ఫంక్షనల్ బ్లాక్ లో రాసిన కోడ్ ఉందో ఆ కోడ్ని నేను వాడుకోవాలి అనుకున్నాను. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను చూడు 4-5 లైన్స్ లో, ఈ 4-5 లైన్స్ లో కోడ్ రాసుకుంటున్నాను కదా, ఆ కోడ్ దగ్గరకు వచ్చేసి నేను ఏదైతే ఫంక్షన్ లో క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకుందాం అనుకున్నాం. అలా రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ బ్లాక్ లో ఉన్న కోడ్ని తీసుకొచ్చేసి డైరెక్ట్ గా మనం అప్లై చేయకూడదు అనమాట. అలా అప్లై చేయకూడదు. అలా అప్లై చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ లోకి వెళ్ళాను. అంటే ఒక ఫంక్షన్ లో ఏదైతే మనం ఫంక్షన్ బ్లాక్ లో ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేసుకున్నామో ఆ రిపీటింగ్ బ్లాక్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ని మనం రాసే కోడ్ లో డైరెక్ట్ గా అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. దాన్ని యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లో ఉన్న కోడ్ని వాడుకోవచ్చు అనమాట. అలా వాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ లైన్ దగ్గర అయితే మనం ఆ ఫంక్షన్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఫంక్షనల్ బ్లాక్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని మనం వాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాను. నేమ్ అనే దాని తర్వాత నాకేంది ప్రింట్ నేమ్, అంటే నేమ్కి ముందర నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ప్రింట్ నేమ్ చేశాను కదా, రాహుల్ అనే పేరుకి ముందర హలో అనేది ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే ఫంక్షన్ కి నేమ్ పెట్టాను కదా, ఆ ఫంక్షన్ కి పెట్టిన నేమ్ ని ఇక్కడ రాయాలన్నమాట. ఫంక్షన్ కి పెట్టిన నేమ్ ఏంటిది, గ్రీట్ అనే పేరు పెట్టాను. ఆ పేరు తర్వాత నేను ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. ఆ రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాను. ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టి కనుక ఇంతీగా వదిలేశాను, ఇక్కడ రాసిన ఈ లైన్ ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్ లో ఏదైతే నేను రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేశానో ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ని తెచ్చుకుంటున్నాను అని చెప్పడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. ఎప్పుడైతే కాలింగ్ ఏ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ని కాల్ చేశానో వెంటనే ఏమైంది అనేది చూద్దాం అనమాట. వెంటనే క్లిక్ చేసి చూసానుకో రన్ యాజ్ ఏ కోడ్ అని చేశానుకో అప్పుడు నాకేమైందంటే హలో అనే టెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత నాకేమైంది ప్రింట్ నేమ్ అంటే నేమ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైతే ఒక ఫంక్షనల్ బ్లాక్ లో మనం రిజర్వ్డ్ గా పెట్టుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే మనం రాసే కోడ్ లో ఇలా అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకుంటారు అనమాట. ఇలా చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఓకేనా. దీనిలో మనం ఏం చెప్పుకున్నాము, ఒక ఫంక్షన్ లో 3 పేర్లు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటిది అంటే ఫంక్షన్ లో రాసిన డిఎఫ్ నుండి ఫంక్షన్ నేమ్ తర్వాత ఆ లైన్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. ఏదైతే ఫంక్షన్ లో సెకండ్ లైన్ లో రాశానో అక్కడ ఏది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాశానో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏమంటారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు. డిఎఫ్ తర్వాత నేను ఏదైతే ఫంక్షన్ నేమ్ పెట్టానో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం రాసే ప్రోగ్రామ్ లో వాడిన కోడ్ని ఎప్పుడు కూడా వాడకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక యునిక్ గా ఉండే ఎవరు వాడిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ నేమ్ ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే కంప్యూటర్ దాన్ని అలౌ చేస్తుంది. లేకపోతే ఏమైందంటే మనం రాసాగానే ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి బగ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అంటే ఫంక్షన్ క్రియేట్ చేయడం అనేది అర్థమైపోయింది. ఓకే, మనం ఏదైతే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ లో క్రియేట్ చేసిన ఏదైతే ఫంక్షనల్ బ్లాక్ లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ ని మనం వాడుకోవాలనుకో మన ప్రోగ్రామ్ లో మల్టిపుల్ టైమ్స్ మనం ఒక ప్రోగ్రామ్ లో వాడుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం రాసే ప్రోగ్రామ్ లోపల ఏం చేయాలంటే ఏదైతే ఫంక్షన్ లో మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ ని మనం ఏం చేయాలంటే కాల్ అనేది చేయాలన్నమాట.
ఎప్పుడైతే ఆ కాల్ చేస్తామో అప్పుడు ఏమైందంటే మన ఫంక్షన్లో ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ కోడ్ అనేది ఏమైందంటే మనం రాసే కోడ్ లోపల ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే దాన్ని ఏమంటారు, రూల్ అని చెప్పను, ఇంకా సింటాక్ అనేది ఉందన్నమాట. అంటే మనం కాల్ చేయాలంటే ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్, ఏ ఫంక్షనల్ బ్లాక్‌లో ఉన్న కోడ్‌ని వాడుకోవాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్‌లో మనం స్టోర్ చేసిన ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్‌ని అప్లై చేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో, అలా పెట్టడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారనమాట. ఇలా ఫంక్షన్‌ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్‌లో మనం ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ కోడ్‌ని ఏం చేయొచ్చంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే సిక్స్త్ లైన్ తర్వాత నేనేం చేద్దాం అనుకున్నానంటే హలో అనే దాన్ని మళ్ళీ వాడుకుందాం అనుకున్నాను. అలా వాడుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, హలో అనే దాన్ని ఫంక్షన్‌లో పెట్టుకున్నాను కదా! ఆ హలో అనే టెక్స్ట్‌ని నేనేం చేయాలి అనుకున్నాను, వాడుకోవాలనుకున్నాను. అలా చేయాలంటే అప్పుడు ఏం చేస్తాను, గ్రీట్ హాఫ్ అని పెట్టాననమాట. అంటే ఏంటి, మనం ఏదైతే ఫంక్షన్‌లో క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఆ ఫంక్షన్‌లో ఉన్న ఫంక్షన్ నేమ్ పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేశానో అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఏమైంది, హలో అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇంకోసారి ప్రింట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఏం చేశాను, గ్రీట్ గ్రీట్ హాఫ్ అని పెట్టేసి మళ్ళీ ప్లే అరౌండ్ చేసి చూసాను. మళ్ళీ చూస్తే ఏమైంది, హలో అనేది వచ్చేసింది. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఏదైతే ఒక ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని మరలా వాడుకుంటానే ఉండొచ్చు అనమాట. అలా వాడుకోవడానికి ఈ పైథాన్లో ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉంటుంది? ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంతో పాటు మనం సెకండ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటనేది చూద్దాం. ఓకేనా? అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా చూసేసాం. ఏం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో, ఫస్ట్ నేనేం చేశానంటే ఒక కోడ్ క్రియేట్ చేయకుండా నేనేం చేశానంటే ఫస్ట్ కోడ్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఫంక్షన్ అని ఏదైతే క్రియేట్ చేశామో ఆ ఫంక్షన్స్ని ఏం చేశానంటే కోడ్ అంతా అయిపోయినాక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసినప్పుడు నేనేం చేశానంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే నేను రాసిన కోడ్లో కనుక చూసానుకో, ఎంప్టీ బాక్స్లో హాఫ్ అని చూడు, రౌండ్ బ్రేసెస్ ఆఫ్ చేసుకుని చూడు, ఆ రౌండ్ బ్రేసెస్ ఆఫ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే రౌండ్ బ్రేసెస్ అనేవి ఇంక్లూడ్ చేసామనుకో అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది వాడామని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏం ఫంక్షన్ వాడాను, ఫస్ట్ లైన్ తెలుసు, సెకండ్ లైన్లో ఏముంది, రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు. అంటే ఇక్కడ ఏం చేశాను ఒక ఫంక్షన్ అనే దాన్ని వాడుకుంటున్నాను. ఏంటిది, ఎంప్టీగా రౌండ్ బ్రేసెస్ ఉంది, దాని ముందర ఒక టెక్స్ట్ ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటి, కాలింగ్ ఏ ఫంక్షన్. అంటే నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని కాల్ చేశానంటే అది ఎక్కడ ఉండాలి, ఫస్ట్ ఫంక్షన్ ఉండి ఆ తర్వాత మాత్రం మనం కాల్ చేయాలి. అంతేకాకుండా కాల్ చేసిన తర్వాత ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే నేమింగ్ ఎర్రర్. అంటే నాకు అప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్లో ఒక నేమింగ్ అనే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది రూలు, ఫస్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్లో ఏదైతే ఫంక్షనల్ బ్లాక్లో ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయాలంటే మన ప్రోగ్రాంలో కనుక రీయూజబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి. అలా కాకుండా మనం చేస్తే ఏమైందంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది అనే దాని గురించి లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం అనమాట. దీంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉందా? సెకండ్ లైన్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైనట్టు సతీష్, డూ యూ హ్యావ్? ఓకే. ఇప్పుడు నాకేమొచ్చింది, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొచ్చింది, హలో అనే ఒక టెక్స్ట్ వచ్చింది, ఆ తర్వాత నాకేమొచ్చింది, రాహుల్ అనే టెక్స్ట్ వచ్చింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఇంకొక టాస్క్ చేశాను. ఈ ఫంక్షన్తోనే నేను ఏం చేశాను అంటే ఒక ఫంక్షన్తోనే నేను మరొకటి చేద్దాం అనుకున్నాను. అంటే హలో వచ్చి ఆ తర్వాత రాహుల్ అనే పేరు వచ్చింది కదా, అలా కాకుండా నేను ఏం చేద్దామంటే హలో అని వచ్చి దాని తర్వాత స్పేస్ వచ్చి రాహుల్ అనే నేమ్ అనేది వచ్చేటట్లు డిస్ప్లే అయ్యేటట్లు మనం ప్రోగ్రామ్ అనేది రాయాలంటే ఒక ఫంక్షన్తో పాసిబుల్ అయ్యిద్దా అవ్వదా అనే కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే నా టాస్క్ ఏంటంటే ఇక్కడ మీరు అవుట్పుట్ కనుక చూసారంటే ఏమొచ్చిందో చూడండి. ఏమొచ్చింది, హలో అని వచ్చేసి దాని తర్వాత ఏమొచ్చింది, రాహుల్ అని వచ్చింది. అంటే నాకేమైంది,
హలో అని ఒక లైన్లో వచ్చింది, రాహుల్ అనేది పేరు మరొక లైన్లో వచ్చింది. అలా కాకుండా హలో అనే టెక్స్ట్ తర్వాతే రాహుల్ అనే పేరు కూడా వచ్చేటట్లు ఇదే ఫంక్షన్ అనే ప్రోగ్రాంలో ఏమన్నా మాడిఫికేషన్ చేయడం ద్వారా పాసిబుల్ అయ్యిందా అవ్వదా అనే కాన్సెప్ట్ గురించి ఈ సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారు, ఎలా మాడిఫికేషన్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు విందాం అనమాట. ఓకే ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏదైతే రీయూజబుల్ చేసే కోడ్ ఉందో ఆ కోడ్ దాని పక్కనే మనం ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేసే నేమ్ అనేది కూడా కలిసి ఒకే లైన్లో రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్లో ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఆ కాన్సెప్ట్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. అంటే మనం ఒక ఏదైతే రీయూజబుల్ కోడ్ ఉందో ఆ రీయూజబుల్ కోడ్ తర్వాత మనం ఏదైతే నార్మల్ కోడ్లో తీసుకున్న నేమ్ ఉందో ఆ నేమ్ అనేది కంటిన్యూ అయి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే అలా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. దీంట్లో ఫంక్షన్స్లో వేరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇలాంటి నేమ్ ఏం చేయొచ్చు అంటే ఒకే లైన్లో ఇంక్లూడ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ని ఒకసారి ఫాలో అవుతాం అనమాట. ఓకే. ఆ రూల్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే క్రియేట్ చేయడం ఏంటిది అనే దాని గురించి పీపీటీలో చూసుకుంటా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ ఆ స్టెప్స్ గురించి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పీపీటీ చూసుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఈ కాన్సెప్ట్ కనుక మీ అందరికీ అర్థమైంది అంటే ఫంక్షన్స్ అనేవి ఈజీగా చేస్తారు. ఎవరైతే ఈ కాన్సెప్ట్స్ రావో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఫంక్షన్స్తో డీల్ చేయడం అనేది టఫ్ అవుతుంది అనమాట. ఫంక్షన్స్ అనేవి వాడడం కనుక రాకపోతే ఏమవుతారంటే వాళ్ళందరూ కూడా పైథాన్ డెవలపర్గా సెటిల్ అనేది అవ్వలేరు అనమాట. అందుకని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా డెప్త్గా ఉండే కాన్సెప్ట్స్ అనమాట. ఒక 20 days కనుక మీరు ఫోకస్ చేశారంటే ఆటోమేటిక్గా ఏమవుతాయి అంటే ఈ డెప్త్ థింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? వసంత, డూ యూ హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే పీపీటీలోకి వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళి అంటే నేనేం చేశానంటే ఒకే లైన్లో నేనేం చేశాను, హలో అనే టెక్స్ట్ ఒక పేరుని రెండు కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు ఒకే లైన్లో నా అవుట్పుట్ ఫార్మేట్లో కనుక చూసామనుకో ఒకే లైన్లో హలో అనే కోడు దాని తర్వాత వచ్చే నేమ్ రెండు కూడా కలిపి రావాలి అంటే మనం ఎలా చేయగలం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అలా ఒకే కోడ్ కనుక మనము ఒకే హలో అనే గ్రీటింగ్ తర్వాత మనం పెట్టుకున్న నేమ్ ఏదైతే రాసాం ఇక్కడ కోడ్లో నేనేం రాసాను, నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న వాల్యూ అనేది కూడా కలిపేసి ఒకే లైన్లో కనుక రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే నేర్చుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఎప్పుడైనా సరే మనం ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని అప్లై చేయాలంటే ఎందుకు అప్లై చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని ఫంక్షన్లో ఏవైనా సరే నేమ్స్ ఇలాంటి వాల్యూస్ అంటే నేమ్ అనే దాన్ని ఒక వాల్యూ అంటారు కదా, ఏదైనా ఒక ఫంక్షన్లో ఏవైనా వేరొక నేమ్స్ అనే వాటిని వేరొక వాల్యూస్ అనే వాటిని అప్లై చేయాలి అంటే వాటిని పాస్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే వాటిని అప్లై చేస్తామన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఫంక్షన్లో నేనేం చేశాను, హలో అనే టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ తర్వాత నేనేం చేశానంటే రాహుల్ అనే పేరు చూడు, ఈ రాహుల్ అనే పేరు చూడు, ఈ పేరు కూడా వచ్చేసేసి నాకు రావాలన్నమాట. ఈ హలో అనేది వచ్చి
దాని తర్వాత ఇక్కడ నేను ఏదైతే నేమ్ క్రియేట్ చేశానో ఇక్కడ ప్రింట్ అని కొట్టగల నాకు ఏం కావాలంటే హలో వచ్చి దాని తర్వాత రాహుల్ అనే పేరు కూడా రావాలన్నమాట. అలా ఒకే లైన్లో అవుట్పుట్లో రావాలి అనుకో, అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ రాహుల్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఏమంటారంటే వాల్యూ అంటారు. అంటే ఏదైనా ఒక న్యూ వాల్యూని ఫంక్షన్లో యాడ్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే అలా యాడ్ చేయడాన్ని ఏమంటారంటే పాస్ చేయడం అంటారు. ఏదైనా ఒక వాల్యూని ఫంక్షనల్ బ్లాక్లోకి పాస్ అనేది చెయ్యాలి అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక న్యూ వాల్యూని పాస్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే డీల్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఆర్గ్యుమెంట్స్ అనేది అప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంది చూడు, దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు, ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే వాల్యూ అనే దాన్ని పాస్ అనేది చేస్తాను అనమాట. ఆ వాల్యూ నేను ఏం తీసుకున్నాను అనుకుంటే వార్డ్ అని ఒక పేరు తీసుకున్నాను. ఇక్కడ నేను ఏదైతే రాసానో ఆ వార్డుని ఏమని పిలుస్తారంటే వాల్యూ, పాసింగ్ ఏ వాల్యూ అని పిలుస్తారు అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? అగైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేసామంటే ఫంక్షన్ లోపల ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేశానో ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్తో పాటు మనం ఒక కోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, ఆ కోడ్లో ఉన్న నేమ్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలి అంటే మనం అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశామో ఆ ఫంక్షన్తో పాటు మనం ఏం చేసామంటే ఆ ఫంక్షన్లో మనం యూజ్ చేసిన రీయూజబుల్ కోడ్తో పాటు మన దగ్గర ఉన్న వేరొక నేమ్, మన ప్రోగ్రామింగ్లో ఉన్న నేమ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే ఎలా చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ హలో అని చేయకూడదు అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ రౌండ్ బ్రేసెస్ లోపల ఒక నేమ్ పెట్టుకోవాలి. ఆ నేమ్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఎంఎస్జి మెసేజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఈక్వల్ పెట్టేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశానంటే హలో అని పెట్టేసి దాని పక్కన స్పేస్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఏదైతే వాల్యూస్ నేను పాస్ చేస్తున్నానో ఆ పాస్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రింట్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ అని పెట్టాను అనమాట, ఎంఎస్జి అని పెట్టాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటనేది మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఈ ఫంక్షన్లో ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఒక వాల్యూ ఇవ్వాలి. అలానే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పక్కన ఉన్న రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి చూడు, ఆ రౌండ్ బ్రేసెస్లో కూడా ఏం చేయాలంటే మనం రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే ఒక వాల్యూ ఇచ్చామో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంక్లూడ్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ షార్ట్ కట్ చూద్దాం, తర్వాత ఏందో ఈ టెక్నిక్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమని ప్రింట్ చేద్దాం అనుకున్నాను? ప్రింట్ ఆఫ్ ఏమని చేద్దాం అనుకున్నాను? హలో అనే టెక్స్ట్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకని హలో అని తీసుకున్నాను. ఓకేనా. ఈ హలో అనే టెక్స్ట్తో పాటు నాకు ఏం రావాలి అనుకున్నాను? నేను రాసే కోడ్లో ఇంక్లూడ్ అయ్యే నేమ్ అనేది కూడా కలిపి రావాలి అనుకున్నాను. అలా కలిపి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని అప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ తర్వాత రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రౌండ్ బ్రేస్లో ఒక వాల్యూని పాస్ చేయాలన్నమాట. అలానే మన దగ్గర ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఏదైతే కోడ్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కోడ్ పక్కన మనం ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఒక వాల్యూని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ నేను ఏదైతే రాశానో హలో అనే స్ట్రింగ్ దాని తర్వాత వార్డ్లోకి మనం ఏం చేస్తామంటే వాల్యూని తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకునే వార్డ్ ఆ రెండు ఏమవుతాయి అంటే కాన్కేటినేట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అది ఎలా ప్రింట్ అయితే ఏంటనేది తర్వాత చూద్దాం. ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది.
ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ఏంటిది అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఫంక్షన్లో నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఏమని చేశాను? హలో హలో అనే ఒక వర్డ్ డిస్ప్లే అవ్వాలి అనేసి ఈ వర్డ్ని డిస్ప్లే చేసుకోవాలి. ఎన్నిసార్లు చేసుకోవాలి? నాకు అవసరమైనన్ని సార్లు మల్టిపుల్ టైమ్స్ ఇదే టెక్స్ట్ నేనేం చేయాలంటే ప్రోగ్రాంలో రిపీటెడ్గా అంటే రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకున్నాను. అలా చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీన్ని రీయూజబుల్ చేసుకోవచ్చు. అలా రీయూజబుల్ చేసుకోవడం ద్వారా మనం రాసే కోడ్లో ఏం జరిగిందంటే హలో అనేది ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ అనేది ఏమైంది అంటే తర్వాత లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా కాకుండా నేనేం చేయాలంటే అలా చేయాలి అంటే ఎలా చేయాలో అర్థమైపోయింది. ఫస్ట్ టాస్క్లో నేర్చుకున్నాను. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఫంక్షన్లో క్రియేట్ అయిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ తర్వాత స్పేస్ వచ్చి దాని తర్వాత రాహుల్ అని నేను రాసుకున్న కోడ్లో ఉన్న రాహుల్ అనే నేమ్ అనేది రిపీట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను కోడ్ రాసుకున్నాను కదా, ఇక్కడ కోడ్ రాసాను చూడు, నేమ్, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాశాను అంటే రాహుల్ అని తీసుకున్నాను. తర్వాత నేను ప్రింట్ అని కొట్టంగా ఏమైంది హలో అని వచ్చి రాహుల్ అనేది వచ్చింది. అలా కాకుండా హలో తర్వాతే రాహుల్ అనే పేరు అనేది రావాలి అంటే ఇదే కోడ్లో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలంటే ఆ ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే ఒక వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ చేయాలి. అలానే మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఫంక్షన్ లోపల రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో కూడా మనం ఏం చేయాలంటే ఫంక్షన్ లోపల ఏదైతే ఇన్సైడ్లో మనం ఏదైతే నేమ్ రాశానో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేసినప్పుడు ఏమైంది అంటే మనం చేసే టాస్క్ అనేది అచీవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేయాలి అంటే ఫంక్షన్లో రాయాలి, తర్వాత రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో కూడా మనం ఏం చేయాలంటే సేమ్ వాల్యూని పాస్ అనేది చేయాలి. ఓకే, అలా పాస్ చేయడం ద్వారా అయిపోయిందంటే అవ్వలేదు. ఆ తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఓకే ఇక్కడికి వెళ్ళి కోడ్లో చూద్దాం. ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం ఏం చేద్దాం అనుకున్నాము హలో అని వచ్చి దాని తర్వాత రాహుల్ అనే పేరు రావాలి. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కోడ్ రాసేసాను. ఈ కోడ్ అప్పుడు ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కాలింగ్ ఏ ఫంక్షన్ పెట్టకుండా ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఏమని రావచ్చు? రాహుల్ అనే పేరు ఎందుకొని రాహుల్ అనే నేమ్ వచ్చింది ఎందుకొని? ఫంక్షన్ ఇవ్వలేదు సార్. ఏమీ లేదు, కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయలేదన్నమాట. అందుకోసం నాకు ఏమైందంటే రాహుల్ అనే పేరు వచ్చింది. అదే ఇప్పుడు నేను ఏం చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్లో రాసామో ఆ ఫంక్షన్లో రాసిన టెక్స్ట్ అంతా కూడా నాకు అక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా నాకు ఈ కోడ్ లోపల అప్లై అవ్వాలి అనుకో అప్పుడు నేనేం చేయాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తారు? ఇక్కడ రాసుకుని క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏదైతే పెట్టానో ఆ పేరు పెట్టుకోవాలన్నమాట. ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకున్నాను? గ్రీట్ అని పెట్టుకున్నాను. పెట్టేసి దాని తర్వాత హాఫ్ ని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, ఆ ఫంక్షన్లో నేనేం చేశాను ఆర్గ్యుమెంట్ అనేది కూడా అప్లై చేశాను. ఆ ఆర్గ్యుమెంట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. వార్డ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను రాహుల్ అనే పేరు కూడా కలిసి రావాలన్నాను కదా, ఆర్గ్యుమెంట్తో పాటు నేను క్రియేట్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూ కూడా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే దాని పక్కన ఈజ్ ఈక్వల్ అని పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ అనేది ఇచ్చేసి మనం ఏం చేసామంటే ఇక్కడ కిందకు వచ్చేసి నేమ్ అని ప్రింట్ నేమ్ అని రాసాం చూడు, ఈ లైన్ని రిమూవ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే హలో అనే టెక్స్ట్ దాని పక్కనే మనం ఏం చేసామంటే మన కోడ్లో ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు రెండు కూడా ఏమైందంటే ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరిగింది. ఎలా జరిగింది అంటే ఇక్కడ నేనేం చేశాను వార్డు ఇక్కడ ఏం రాశాను, ఇక్కడికి ఉన్న కోడ్లోకి తీసుకెళ్దాం.
ఇక్కడికి వెళ్ళిన కోడ్లో కనుక చూసాను నేమ్ ఈక్వల్ రాహుల్ అంటే ఏమైంది, రాహుల్ అనే పేరు నేమ్ అనే వేరియబుల్లోకి వచ్చింది. తర్వాత నేను ఏం చేశాను, గ్రీట్ ఆఫ్ వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టాను. అంటే ఏం చేశాను, వార్డ్ అనే ఏదైతే పదం ఉందో ఆ పదము లోపల నేను ఏం చేశానంటే అది ఒక వేరియబుల్ అనుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే నేమ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూని తీసుకెళ్ళి అప్లై చెయ్యి అని చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, గ్రీట్ ఆఫ్ అంటే ఏంది, గ్రీట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంది, గ్రీట్ ఆఫ్ అంటే ఏంది, ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ లో నేను ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని వాడుకుంటున్నానని దాని మీనింగ్. అప్పుడు నాకేమైంది, ఈ కోడ్ అంతా వచ్చేసింది. ఈ కోడ్ మీనింగ్ ఏంది, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ లో హలో ఉంది ప్లస్ వార్డ్ అని ఉంది. వార్డ్ ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్రాకెట్ లో ఏం పెట్టాను చూడు, వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఏంది, వార్డ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఏంది, వార్డ్ ఈజ్ ఈక్వల్ టు అంటే నేమ్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరుని నేను ఏం చేస్తాను అంటే వార్డ్ అనే ప్లేస్ లో వాడుకుంటున్నాను అని దాని మీనింగే కదా. అంటే వార్డ్ అనే పదం ప్లేస్ లో నేను ఏం చేస్తాను అంటే నేమ్ అనే పేరులో స్టోరేజ్ అయిన వాల్యూని వాడుకుంటున్నాను. నేమ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోరేజ్ అయి ఉంది, రాహుల్ అనే పేరు ఉంది కాబట్టి అప్పుడు నాకేమైందంటే ఇక్కడ వార్డ్ అనే పేరులో ఏమొచ్చిందంటే రాహుల్ అనే స్ట్రింగ్ రావడం అనేది జరిగింది. ఫస్ట్ది స్ట్రింగే, రెండోది స్ట్రింగే. రెండు స్ట్రింగ్ల మధ్యలో ప్లస్ ఉందనుకో ఏమైంది, కాన్కెటినేట్ అనేది అయింది. ఆ కాన్కెటినేట్ అవ్వడం ద్వారా ఏమైంది, ఆ స్ట్రింగులు రెండు కూడా ఏమైంది అంటే యాజ్ యూజువల్ గా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అలా ప్రింట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే హలో రాహుల్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. తర్వాత లైన్ లో నేను ఏం చేశానంటే మళ్ళీ అగైన్ ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, రాహుల్ ఏమని రావచ్చు, హలో రాహుల్ అని వచ్చేసి తర్వాత లైన్లో నాకు ఏమైందంటే రాహుల్ అనే పేరు కూడా అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే. అంటే మనం ఇప్పుడు ఏం చేసేసాము, ఒక ఫంక్షన్లో ఏదైతే తీసుకున్నామో ఆ ఫంక్షన్లో మనం ఏం చేసామంటే మనం రాసుకునే కోడ్ లోపల వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేశానో ఆ వాల్యూ అనేది ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాసుకున్నానో ఆ కోడ్తో పాటు కలిపి రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు అనేది నాకు అర్థమైంది అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ లో ఏం చేయాలంటే వాల్యూ అంటారు కదా, ఆ వాల్యూస్ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలన్నమాట. వాల్యూ అంటే ఏమంటారంటే ఇక్కడ రాసిన కోడ్ మొత్తంలో కూడా వార్డ్ అని ఒక పదం రాశాను కదా దాన్ని వాల్యూ అంటారు. ఆ వార్డ్ అనే పదాన్ని అంటే దాన్ని వాల్యూ అంటారు. ఆ వాల్యూ అనే పదాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న ఫంక్షన్ కోడ్ లోపల అలానే మనం ఏం చేయాలంటే మనం రాసుకునే కోడ్ ఏదైతే ఉందో కాలింగ్ ఫంక్షన్ లో కూడా మనం ఏం చేయాలంటే దాన్ని పాస్ చేయడం ద్వారా వాల్యూస్ ని మనం ఏం చేస్తామంటే ఇలా ఫంక్షన్ లోపల జరిగే టాస్క్ ని మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, నో సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏముందంటే నా దగ్గర ఇక్కడ పీస్ ఆఫ్ ద కోడ్ ఒకటి ఉందన్నమాట. ఏంది, డిఈఎఫ్ నుండి గ్రీట్ ఆఫ్ వార్డ్ అని ఉంది, ఎంఎస్జి ఈజ్ ఈక్వల్ టు హలో అని రాసేసి ప్లస్ వార్డ్ అని ఉంది, ప్రింట్ ఆఫ్ ఎంఎస్జి అని ఉంది. తర్వాత నాకు ఏముందంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, గ్రీట్ ఆఫ్ వార్డ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది. ఇన్పుట్ లో నేను తేజ్ అని తీసుకున్నాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, గెస్ ఎనీవన్. హలో ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఏమని రావచ్చు నా హలో తేజ్. హలో తేజ్ అని రావచ్చు అనమాట. అలా ఎలా వచ్చిందంటే మీరే చూడండి. పైన ఏం రాశాను, డిఎఫ్ అని రాసి ఒక కోడ్ రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. కింద నేను ఏం చేశాను, డిఎఫ్ తర్వాత ఇంకొక కోడ్ అనేది రాసుకున్నాను. అంటే ఏంటి, నార్మల్గా ఒక కోడ్ రాసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు ఏమని పెట్టాను, ఇన్పుట్ ఆఫ్ అన్నాను. ఇన్పుట్ ఆఫ్ అన్న అంటే ఏంటి, ఇన్పుట్లో ఏం రాసుకున్నాను, తేజ్ అని తీసుకున్నాను. అంటే ఏమైంది, తేజ్ అనే వాల్యూ ఏమైంది, నేమ్ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిపోయింది. ఓకే, నేమ్ అనే వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఏమైందంటే తేజ్ అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఓకే, తర్వాత లైన్లో నాకేముంది, గ్రీట్ ఆఫ్ అని ఉంది, గ్రీట్ హాఫ్ అని ఉంది. హాఫ్ అని ఉంది అంటే ఏంటిది, గ్రీట్ హాఫ్ అని ఉంది. అంటే గ్రీట్ హాఫ్ అని ఉంది అంటే ఏంటి, గ్రీట్ అనే దాన్ని ఏమంటారు, ఫంక్షన్లో ఉన్న నేమ్. అంటే ఒక ఫంక్షన్లో ఉన్న నేమ్ దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక వచ్చినాయి అంటే దాన్ని ఏమంటారు కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే నేను ఏం చేశాను,
ఫంక్షన్లో ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాశానో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వు, ఈ లైన్లో నాకు ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ కాలింగ్ ఏ ఫంక్షన్లో నేను ఏం రాశాను, రౌండ్ బ్రేసెస్ లోపల సమ్ టెక్స్ట్ అనేది పెట్టాను. సమ్ టెక్స్ట్ అనేది పెట్టానంటే దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే ఆర్గ్యుమెంట్ అనే దాన్ని నేను క్రియేట్ చేశాను. ఆర్గ్యుమెంట్ అంటే అసలు ఏంటిది అంటే ఏదైనా ఒక వాల్యూని ఫంక్షన్తో పాటు ఫంక్షన్లో రిపీట్ అయిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో, ఫంక్షన్ బ్లాక్లో మనం క్రియేట్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్తో పాటు ఒక న్యూ వాల్యూని కూడా కలిపి నాకు డిస్ప్లే చేయాలి అంటే నేనేం చేస్తానంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి నేనేం చేస్తానంటే అచీవ్ అనేది చేస్తాను అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న మెయిన్ ఫంక్షన్లో కూడా మనం ఏం చేయాలంటే ఒక చిన్న చేంజెస్ అనేవి చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ అయ్యా లేదో చూసుకోవాలి. ఏం క్రియేట్ అయ్యంటే ఫంక్షన్ లోపల ఏముందంటే నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ పక్కన మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఉందా లేదనే చూసుకోవాలన్నమాట. ఆ వాల్యూ ఏమనుంది, వార్డ్ అనే వాల్యూ అనేది క్రియేట్ అయింది. అదే వార్డ్ అనే వాల్యూ అనేది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో కూడా మనం వాడామా లేదని చూసుకోవాలి. వాడాము. ఏదైతే వార్డ్ అనే పేరు వాడానో ఆ పేరు పక్కన నేనేం రావాలి అనుకుంటున్నా అంటే నేను నేమ్ ఏదైతే వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కూడా రావాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా మన మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఆ వార్డ్ మనం ఏదైతే వార్డ్ అనేది క్రియేట్ చేశానో ఆ వార్డుతో పాటు నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ అని పెట్టి కాలింగ్ ఏ ఫంక్షన్లో ఆ వేరియబుల్ కూడా ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే ఈ ఫంక్షన్లో ఉన్న రెండో లైన్ ఏం జరిగింది, ఎంఎస్జీ ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వార్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి, నేమ్ అనే వేరియబుల్ ఏముంది తేజ అని ఉంది కాబట్టి వార్డు హలో ప్లస్ తేజ అంటే ఏమైంది హలో తేజ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఏమన్నా డౌట్ అర్థమైనట్టేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అది ఏంటిది అంటే వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏం చేసామంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఒక్కటే ఉంచేసేసి మిగతా దాన్ని తీసేసాం. అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఇక్కడ నేను ఇదే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే ఇంకొకలా కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటిది ఎంఎస్జీ అంటే మెసేజ్ అండ్ ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో నేను ఏం చేశానంటే హలో అని పెట్టేసేసి తర్వాత నేను స్పేస్ ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశాను ప్లస్ అని పెట్టేసి అక్కడ ఏం చేశాను ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఎంఎస్జీ అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది, హలో రాహుల్ అనేది రావచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏదైతే ఉందో దాంట్లో ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో చూడు, ఈ ప్రింట్ ఆఫ్ అనే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేసుకున్నానంటే ఇక్కడ తీసేసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఉందో కాలింగ్ ఏ ఫంక్షన్ దాని తర్వాత తీసుకొచ్చి ఆ కోడ్ని నేను ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ విల్ బి ద అవుట్పుట్, ఇప్పుడు ఏం రావచ్చు అంటే నాకేం రావచ్చు అంటే ఒక ఎర్రర్ అనేది రావచ్చు అనమాట. ఏంటిది నేమింగ్ ఎర్రర్ అనేది రావచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఏదైతే ఉందో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్లో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ప్రింట్ అనే ఆప్షన్తో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఫంక్షన్లో నుండి తీసేసి వేరొక చోటు కనుక మనం ఇచ్చామంటే అప్పుడు ఏమైందంటే ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరగదు. ఎప్పుడైతే ఫంక్షన్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవ్వదో అప్పుడు మనకి ఏమైందంటే నేమింగ్ అనే ఒక ఎర్రర్ రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే సరే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో డిస్ప్లే చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్లే చేసే కంటెంట్ని కనుక లేకుండా కనుక మనం క్రియేట్ చేసాం ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది. అలా ఉండడం ద్వారా మనకి ఏమైందంటే ఒక నేమింగ్ అనే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అది ఎందుకు వచ్చింది ఏంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అలా రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ప్రింట్ ఆఫ్
ప్రింట్ ఆఫ్ అండ్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ప్రింట్ ఆఫ్ తో క్రియేట్ చేసేసానో ఆ కోడ్ అనేది ఇక్కడ ఉండడం ద్వారా నాకు ఏమైందంటే ఆ ఎర్రర్ని మనం ఏం చేయొచ్చు అంటే రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు. అంటే మరొక కీవర్డ్ని నేర్చుకున్నాను. ఏంది, ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తే దానిలో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ప్రింట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రింట్ చేసే కంటెంట్ అనేది మనం లేకుండా కనుక చేసామంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అనే మరొక కీవర్డ్ గురించి ఈ సెషన్లో తెలుసుకున్నాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్? నో సార్. ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు రాకపోతే ఏమవుతామంటే ఫర్దర్గా థింగ్స్ అన్నింటిని కూడా మనం నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అనమాట. ఓకే, టుమారో సెషన్లో ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఆ వాల్యూ కనుక తీసేస్తే దాన్ని ఎలా ప్రింట్ చేస్తారు ఏందో తెలుసుకోవాలంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది కనుక మనకు బాగా వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఫంక్షన్స్ అన్ని కూడా ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మొత్తం కూడా తెలియాలంటే టుమారో చెప్పే కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు మాత్రమే తర్వాత ఏం చేస్తారంటే ఊప్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఆ ఊప్స్ అనే దాంట్లో రాణించగలరు. అంటే పైథాన్లో ఎవరైతే ఊప్స్ అనే కాన్సెప్ట్ని చేయగలరో వాళ్ళకి మాత్రమే ఏమవుతాయి అంటే బెటర్గా ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను అనమాట. అంటే పైథాన్లో మనం నేర్చుకునే కంటెంట్స్ ఏంటి అంటే 3 కంటెంట్స్ అనమాట అందరూ నేర్చుకునేది. మొదటిది ఏంటంటే కండిషన్ స్టేట్మెంట్ ఫామ్ చేయడం అనేది నేర్చుకుంటారు. రెండోది ఏంటంటే లూప్స్ అనే కండిషన్, అంటే లూప్స్ అనే కండిషన్ అప్లై చేయడం అనేది ఎలా అనేది నేర్చుకుంటాం. తర్వాత హూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయడం ఎలా అనేది కనుక మనం నేర్చుకున్నాం అంటే ఆటోమేటిక్గా ఈజీగా ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తాను. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎవరికైనా కానీ అర్థం కాలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే నేను ఈరోజు చెప్పిన సెషన్ ఉందో అదే సెషన్ని మరలా రిపీట్ చేసుకోవడం ద్వారా మీకు ఏమైందంటే 100% అర్థం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? Okay, that's it for today's session. Thank you for joining everyone. Have a great day and bye bye.